ఆదాబ్ అస్సలాము అలైకుం వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఈద్ ముబారక్, హ్యాపీ హ్యాపీ రంజాన్. సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎన్నో సందర్భాలుంటాయి. ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కలిగే సంతోషం, ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు కలిగే సంతోషం, పండగలు వచ్చినప్పుడు కలిగే సంతోషం, ఇంటి నిండా బంధువులు, రంగురంగుల బట్టలు, ఎన్నో వంటలతో వావ్ ప్రతి ఇల్లు కలకల్లాడుతుంది కదా. సో ఇక ఆలస్యం దేనికి, ఇవాల్టి రోజున ఈ రంజాన్ వేడుకతో ఒక కమ్మనైన స్నాక్ చేద్దామా? మరి కమ్మనైన స్నాక్ అన్నాను కాబట్టి రంజాన్ స్పెషల్ గా ఇవాల్టి మన స్నాక్స్ లో మనం నేర్చుకోబోతున్న స్నాక్ ఎస్ అరబిక్ చికెన్. అరబిక్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. అరబిక్ చికెన్ కి కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి తురుము, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరం, నిమ్మకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, గరం మసాలా, ఉప్పు, నూనె, నెయ్యి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముక్కలు. అరబిక్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు స్పెషల్ గా ప్రిపేర్ చేస్తున్నాం మీ అందరి కోసం. సో ఇక ఆలస్యం చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇందులో నేను యాడ్ చేస్తున్నాను బోన్లెస్ చికెన్ పీసెస్. సో చక్కగా ఇలా ఫ్లెష్ ఉన్న చికెన్ పీసెస్ ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారు కదా. సో ఈ చికెన్ లోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను కారం. సో స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే లైట్ గా సరిపోతుంది. అండ్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను సాల్ట్. సో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం. అండ్ అలానే చిటికెడు పసుపు లైట్ గా. సో పండగలాగే ఇల్లంతా ఎలా కలర్ఫుల్ గా ఉందో మన రెసిపీ కూడా అంతే కలర్ఫుల్ గా ఉండాలి కదా. సో రెడ్, వైట్, ఎల్లో, ఉప్పు, పసుపు, కారం అన్ని యాడ్ చేస్తున్నాం. అండ్ తర్వాత ఇందులోకి లైట్ గా నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా చక్కగా ఇలా మనం మిక్స్ చేసేసుకోవాలండి. సో చికెన్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఆ చికెన్ అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. లేదు ఇలా నాలాగా ఇన్స్టెంట్ గా చేసుకోవాలి అనుకున్నా కానీ పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. బట్ మ్యారినేట్ చేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఇందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆల్ రైట్. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు మరొక స్టవ్ వెలిగించుకుందాం. సో ఇక్కడ ఒక పాన్ పెట్టేసుకొని ఇందులో లైట్ గా మనం ఫస్ట్ ఘీ వేసేసుకుందాం. వావ్. సో ఘీ అంటే మనం బేసికలీ రంజాన్ కి హలీం చేసుకున్నా, ఏ స్వీట్స్ చేసుకున్నా కానీ అన్నిట్లో ఘీ ఎక్కువగా ఉంటుంది కదా. సో అలానే ఇవాళ కూడా మనం ఘీ వేసుకుంటున్నాం అన్నమాట. సో ఈ ఘీ కొంచెం మెల్ట్ అయిన వెంటనే ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే. సో నెయ్యి కంప్లీట్లీ మెల్ట్ అయిపోతుంది కదండి. ఎస్, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. సో ఇప్పుడు ఇందులోకి నేను ఫస్ట్ కిస్మిస్ అండ్ అలానే కాజు. సో కాజు ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే బాదాం పలుకులు కూడా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాం. సో వీటిని కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం వేగిన వెంటనే వీటిని మనం బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. సో కిస్మిస్ ఆల్రెడీ పొంగిపోతుంది కదా, దీన్ని చక్కగా మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఆల్ రైట్. సో డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి. మరి ఇప్పుడు ఇదే పాన్ లో లైట్ గా ఆయిల్ కూడా వేసుకుందాం. సో ఇక్కడ ఆయిల్ అండ్ ఘీ వేసేసుకున్నాం కదండి. ఇందులో ముందుగా నేను యాడ్ చేస్తున్నాను అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి ముక్కలు. సో
సో ఇవి రెండు మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత వేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదండి. ఈ లోపు డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ ని ఇలానే పీసెస్ లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. సో చికెన్ ఎంతో సేపు పట్టదు కాబట్టి ఇమీడియట్ గా కుక్ అయిపోతుంది. సో ఈ చికెన్ పీసెస్ అన్ని కూడా చక్కగా మనం డీప్ ఫ్రైకి వేసేసుకున్నాం కదా, ఇది కొంచెం సేపట్లో కుక్ అయిపోతుంది. సో ఇది ప్రాపర్ గా కుక్ అయ్యే లోపు మరొక వైపు మనం ఇక్కడ ఆనియన్స్ వేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి లైట్ గా పచ్చిమిర్చి తురుము. సో ఎంత స్పైసీగా అయితే కావాలి అనుకుంటామో అంత స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లైట్ గా పచ్చిమిర్చి తురుము కూడా వేసేసుకున్నాం. దీన్ని కొంచెం సేపు ఇలా వేగనిద్దాం. సో చూసారు కదా, ఇక్కడ డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ రెడీ అయిపోయింది. సో ఇలా కుక్ అయిపోయిన చికెన్ ని మనం ఈ ఉల్లిపాయల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఇట్ ఈస్ ఆల్ డన్. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఇక్కడ మనం కంటిన్యూ చేద్దాం. ఆల్ రైట్, సో చికెన్ పీసెస్ కూడా వేసేసుకున్నాం కదండి, చూస్తున్నారు కదా. యమీ యమీ అరబిక్ చికెన్ మరి కాసేపులో రెడీ అయిపోతుంది. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇందులోకి లైట్గా గరం మసాలా పౌడర్, సో కొంచెం యాడ్ చేసుకుందాం సరిపోతుంది, మరీ స్పైసీగా అవసరం లేకుండా. లైట్గా గరం మసాలా పౌడర్, అలానే కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం. ఎస్, సో ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా మనం మిక్స్ చేసేసుకోవాలి. వావ్, సో సూపర్ గా ఉంది, ఫ్లేవర్ అయితే అద్దరిపోయింది. సో గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. ఇక ఫైనల్ గా నేను ఇక్కడ కిస్మిస్ యాడ్ చేయట్లేదు, జస్ట్ కాజు అండ్ వేయించుకున్న బాదాం ఇవి రెండు మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో కాజు అండ్ బాదాం కూడా యాడ్ చేసేసుకొని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇక ఆలస్యం చేయకుండా అరబిక్ చికెన్ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫైనలీ అరబిక్ చికెన్ రెడీ అయిపోయింది కాబట్టి ఇందులోకి సో హాట్ అనుకున్నాం కదా, అందుకోసం లైట్ గా నిమ్మరసం ఫైనలీ వేసుకుందాం. బికాస్ ఫస్ట్ ఇనిషియలీ మ్యారినేషన్ కి కూడా వేసుకున్నాం. ఓకే, సో నిమ్మరసం కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చక్కగా వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. సో అరబిక్ చికెన్ ఈజ్ నౌ రెడీ. మరి అరబిక్ చికెన్ అన్నప్పుడు కొంచెం అరబిక్ గా ఉండాలి అని అంటే దీనికి కొంచెం స్వీట్ కాంబినేషన్ కూడా ఇస్తే బాగుంటుంది కదా. అందుకోసమే ఇంతకు ముందు నేను వేయించి పెట్టుకున్న కిస్మిస్ అండ్ ఖర్జూరా మాత్రం అలానే డేట్స్ అన్నమాట. సో ఇది ఫ్రెష్ డేట్స్. సో వీటిని కూడా పక్కన కాంబినేషన్ లోకి ఉంచేస్తే ఎస్, రంజాన్ పండుగ అంటే ఇదే మరి. సో కంప్లీట్ అయిపోయింది మన స్నాక్ అరబిక్ చికెన్ కూడా రెడీ. సో వేడి వేడిగా ఉంది, ఆలస్యం చేయకుండా మరి కాసేపట్లో నేను దీన్ని టేస్ట్ చేసేస్తాను. బట్ బిఫోర్ దాట్ అరబిక్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అరబిక్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి తురుము, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఖర్జూరం, నిమ్మకాయ, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, గరం మసాలా, ఉప్పు, నూనె, నెయ్యి, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి ముక్కలు. అరబిక్ చికెన్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, కారం, ఉప్పు, చిటికెడు పసుపు, లైట్ గా నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి
డీప్ ఫ్రై కి సరిపడే ఆయిల్ వేసి అది హీట్ అయ్యేలోపు మరొక స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి మెల్ట్ అయిన తర్వాత కిస్మిస్, జీడిపప్పు, బాదాం పప్పులను వేసి కొంచెం వేయించుకుని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో లైట్ గా ఆయిల్ కూడా వేసుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తురుము కూడా వేసి వేయించుకోవాలి. ముందుగా డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న పాన్ లో కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని పచ్చిమిర్చి తురుము వేయించుకుంటున్న పాన్ లోకి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత లైట్ గా గరం మసాలా పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఫైనల్ గా సర్వ్ చేసుకుని కిస్మిస్లు, ఖర్జూరాలను కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే రంజాన్ స్పెషల్ అరబిక్ చికెన్ రెడీ. అరబిక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇక ఆలస్యం దేనికి, నేను టేస్ట్ చేసేసి ఎలా ఉందో మీకు చెప్తాను. Here we go. సూపర్. సో యాక్చువల్లీ దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆ కాంబినేషన్ అండ్ చికెన్ చాలా బాగా ఉడికింది డీప్ ఫ్రై చేసుకున్నందుకు. అండ్ ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, అల్లం వెల్లుల్లి ఇవన్నీ. సో ఇది డబల్ అయిపోయింది. టేస్ట్ చాలా చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. అండ్ చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. మరి ఇప్పుడు దీని కాంబినేషన్లో అలా కిస్మిస్ తింటూ, డేట్స్ తింటూ ఎంజాయ్ చేస్తే సూపర్ గా ఉంటుంది. సో నాకైతే అరబిక్ చికెన్ చాలా చాలా నచ్చిందండి. సో ఈ టేస్ట్ ని మీరు కూడా ఇంట్లో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అరబిక్ చికెన్ ని ఈ రంజాన్ రోజున మీరు ఇంట్లో ట్రై చేయాల్సిందే. అరబిక్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో చూసారు కదా, ఎస్, యమీ యమీ అరబిక్ చికెన్ ఇవాళ మన స్నాక్స్ లో నేర్చుకున్నాం.